ప్రవీణ్ కూడు షాపు మూవీ అయితే సునీలులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ ఉంది. డబ్బింగ్ కూడా బాగా చేశారు. ఇక మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే ప్రవీణ్ తీసేయండి. మిగిలిన 4 లెటర్స్ ఉంటాయిగా, మీకు అర్థమైందా? అదే జరిగింది. మూవీ అయితే నాకు నచ్చలేదు. ఇంటర్వెల్ అయ్యాక సెకండ్ హాఫ్ లో ఇదిగో ఈ సీన్ నుంచి ఒక 20 మినిట్స్ బాగుంది. ఇక రిమైనింగ్ అంతా మూవీ ఎక్కడ కూడా నాకు పెద్ద ఇంట్రెస్టింగ్ గానే అనిపించలేదు. అసలు ఎక్కడ ఇంట్రెస్టింగ్ గానే లేదు. మలయాళం మూవీస్ స్లోగానే ఉంటాయి, అది కాదు మ్యాటర్. ఇక్కడ స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ లో దిబ్బేశారు. ఫస్ట్ హాఫ్ అంతా స్క్రీన్ ప్లే ఫుల్ డల్ ఉంది. నీరసం వచ్చేసింది ఇంటర్వెల్ వరకు. ఇక తర్వాత ఒక 20 మినిట్స్ అమ్మాయి అనుకున్నా, మళ్ళీ బోర్ కొట్టి స్పాయిల్ అవ్వక తప్పలేదు మూవీ. లాస్ట్ లో మోటివ్ కొంత ఎఫెక్టివ్ అనిపించింది. రైటింగ్ పెద్దగా లేదు. షాప్ అని, అక్కడి ప్రజలు ఎలాంటోళ్ళని ఇవి చెప్పారు. కానీ రైటింగ్ లో పెద్ద క్యూరియాసిటీ బిల్డ్ చేసే ఫ్యాక్టర్ ఏం లేదు. అసలు రైటింగ్ లో పెద్దగా అనిపించలేదు నాకు. అంటే ఎందుకు చేశారు, మోటివ్ ఏంటి, ఇలానే చేయాలి అలానే చేయాలి, ఇతనికి ఇలాగే జరగాలి అతనికి అలాగే జరగాలి, ఇలా ఒక క్యారెక్టర్ కోసం కన్ఫర్మేషన్ కి వచ్చే ఒక సాలిడ్ రైటింగ్ లేదు ఇందులో. అది మిస్ అయింది. ఇక్కడ క్యారెక్టర్ రైటింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్ కాదు నా ప్రాబ్లం. మెయిన్ గా రైటింగ్ లో పసలేదు. మ్యాజిక్ అన్నారు ఓకే, ఉరేసుకున్నాడు ఓకే, దాని వెనుకున్న ప్లానింగ్ ఇంకా ఓకే. కానీ నాకు ఫస్ట్ నుంచే చేసింది విల్లే అని వేరే తాటే రాకుండా ఈజీగా అర్థమైపోయింది. సినిమా ప్రొసీడ్ అయ్యే కొద్దీ నాకు ఇంకా ఎక్కువ అర్థమైంది వీళ్ళే అని. మొత్తానికి అదే జరిగింది. మీకు తమిళ్ సంఖ్యలో అనే వెబ్ సిరీస్ తెలుసా? ఇక వద్దులే, మళ్ళీ స్పాయిలర్ అవ్వచ్చు. ప్లాట్ లైన్ వచ్చేసి ప్రవీణ్ కుడు షాపు అనే ఒక షాప్ లో, అదే కళ్ళు షాప్ లో అక్కడ ఒకరు ఊరేసుకుంటాడు. మరి వానికి ఏం పుట్టింది, ఎందుకు వేసుకున్నాడు, ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలిసింది, లాస్ట్ కి ఏమైంది అనేది మూవీ ప్లాట్. సినిమా మెయిన్ దెబ్బేసింది ఎక్కడంటే ఫస్ట్ హాఫ్. ఏం లేదు అక్కడ, డొల్లా. డైరెక్టర్ డెబ్యూ మూవీ అంటే ఇది. స్క్రీన్ ప్లే సరిగా రాసుకోలేదు. అంటే ఇంట్రెస్టింగ్ గా నరేట్ చేయలేదు మూవీని. కొందరి క్యారెక్టర్ రేటింగ్ బాగుంది, కాన్ఫ్లిక్ట్ కూడా. కొన్ని సీన్సెస్ అయితే ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ లో చాలానే ఉన్నాయి. లైక్ ఆ షాప్ దగ్గర ఫైట్. అసలు ఆ ఫైట్ ఎందుకు జరిగిందో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. సింపుల్ గా చెప్పాలంటే ఉరేసుకున్నాడు, దాని వెనుకున్న ఇన్వెస్టిగేషన్. అది సూసైడ్ కాదు, మర్డర్ అని అందరికీ తెలుసు. కానీ ఎందుకు చేశారు, ఎలా చేశారు, దేనికి చేశారు, ఇదిగో ఇలాంటి ఫ్యాక్టర్స్ ని హోల్డ్ చేసి స్క్రీన్ ప్లే తో సస్పెన్స్ బిల్డ్ అయ్యేలా ఫుల్ ఎంగేజింగ్ గా నరేట్ చేయాలి మూవీని. కానీ ఇక్కడ ఏంటంటే ఓహో వీళ్ళు చంపారు, ఎందుకు చంపారు, సరేతి అనే ఫీలింగ్ అనమాట. మళ్ళీ ఫుల్ లాగ్ చేశారు మూవీ కొన్ని అనవసరమైన సీన్సెస్ తో. ఇంకోటి మ్యాజిక్ అని ఒకటి పెట్టారు, దానివల్ల కూడా క్యూరియాసిటీ బిల్డ్ అవ్వడం చాలా తగ్గిపోయింది. ఎందుకు అంటే మీకు అర్థమయ్యే ఉంటది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బసిల్ జోసెఫ్, షహీర్ ఇద్దరు చాలా బాగా చేశారు. ఇక రిమైనింగ్ అందరూ వాళ్ళ రోల్స్ లో బెస్ట్ ఇచ్చారు. బీజిఎం సాంగ్స్ అయితే ఫ్లో లో బాగున్నాయి. ఓవరాల్ గా టెక్నికల్ గా బాగుంది మూవీ. మొత్తానికి ప్రవీణ్ కుడు షాపు అక్కడ ఏం జరగలేదు, అసలు డొల్లా అన్నమాట. మూవీ అయితే సునీలులో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నో డల్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరి ఇది ప్రవీణ్ కుడు షాపు మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.